నమస్తే, వెల్కమ్ టు టీవీ49 న్యూస్. ఎన్డీఏ కూటమి రైతు పక్షపాతి ప్రభుత్వమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రులు వాసంశెట్టి సుభాష్ అన్నారు. రామచంద్రాపురం మండలం వెల్లగ్రామ వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన పొలం పిలుస్తుంది కార్యక్రమానికి విచ్చేసిన మంత్రివర్యులు సుభాష్ రైతులను ఉద్దేశించి మాట్లాడారు. వ్యవసాయాన్ని లాభసాటి వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి మంగళవారం, బుధవారం వ్యవసాయ దాని అనుబంధ క్షేత్రస్థాయి శాఖల అధికారులను వ్యవసాయ క్షేత్రంల వద్దకు పంపి రైతులకు తగు సూచనలు, సలహాలు ఇస్తున్నారని సుభాష్ పేర్కొన్నారు. ట్రాక్టర్లు, ఆధునిక వ్యవసాయ పనిముట్లు, టార్పిలిన్, బరకాలు తదితర పనిముట్ల రైతులకు రాయితీపై ఇచ్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మంత్రి సుభాష్ తెలిపారు. ముందుగా సుభాష్ ఎండు తెగలు బారిన పడ్డ వరి చేలను వ్యవసాయ నిపుణులతో పరిశీలించారు. వ్యవసాయ వెటర్నరీ అధికారులు ప్రదర్శించిన ఆర్గానిక్ పురుగు మందులు, పాడి పశువులు ఆరోగ్య సంరక్షణ మందులు స్టాల్స్ ను మంత్రివర్యులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, నాయకులు చిక్కాల దొరబాబు, సర్పంచ్ వీరబోయిన సూరిబాబు, ఎంపీటీసీ చిక్కాల స్వామికాపు, మాజీ సర్పంచ్ వటకుటి యేసుబాబు, గుండు బోగుల లక్ష్మణరావు, కె కోదండరాముడు, వ్యవసాయ సైంటిస్ట్ నందకిషోర్, వెటర్నరీ ఏడి రామకృష్ణ, ఇరిగేషన్ సచివాలయం సిబ్బంది అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాటిని మనం ఏ విధంగా తగ్గించుకుంటూ మనం ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించుకోవాలి, మన భూమిని ఏ విధంగా మళ్లించుకోవాలి అనే అంశాలని మనం తెలియజేస్తున్నాము. ఈరోజు ఇంకా చూసుకున్నట్లయితే గతంలో ఒక 10-15 సంవత్సరాల ముందుకు వెళ్ళినట్లయితే మనకి చాలా ఆరోగ్యవంతంగా రైతులు అలాగే ప్రజలందరూ కూడా చాలా ఆరోగ్యవంతంగా ఉండేవాళ్ళం. ఎవరికి క్యాన్సర్ అనేది చాలా తక్కువ. ఒకళ్ళ కూడా నా నమస్కారం అండి. ఈరోజు ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమంలో మేము భాగమైనందుకు చాలా సంతోషం. ముందుగా మనం ప్రకృతి వ్యవసాయం దానికి సంబంధించినటువంటి అంశాల గురించి మాట్లాడుకునే ముందు కొన్ని అంశాల గురించి, కాటన్ స్ట్రెయిన్ అని చెప్పి ఒకటి ఉంటుంది. అది చేస్తే దాని జీవితంలో ఎప్పుడే కానీ ఇసుకుపోకుండా ఉంటుంది. ఇది కూడా ఐస్లో పెట్టే ఫ్రీగా చేయడం జరుగుతుంది. చెప్పారు డ్రైనేజ్ మాత్రం పక్కలో పెట్టాలి అన్నీని. అది ఒకటి చూడండి. తర్వాత కోటి వచ్చేటప్పటికి రైతు ధాన్యం వచ్చేటప్పటికి ఈ 24 అవర్స్లో నిన్న కూడా మనోహర్ గారు కూడా చెప్పారు కాబట్టి అది కూడా మెయిన్ రైతాంగానికి ఇబ్బంది పడి ఈ 5 సంవత్సరాల నుంచి అది మెయిన్ ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే 48 గంటలు ఇదివరకు ఏం చేసేవాడు అంటే ఎవరు అమ్ముకుంటే వాళ్ళకి వచ్చేసి క్యాష్. ఇప్పుడు ఆన్లైన్ చేశారు కాబట్టి అది కూడా నేను మనోహర్ గారు 48 గంటల్లో పడిపోయేలాగా చెప్పారు కాబట్టి క్రాప్ లైఫ్ సిస్టమ్ అనేది ఒక యాప్. ఒకటి మీ క్రాప్ ఎక్కడ తేడా వచ్చిందో లేకపోతే పురుగు ఎక్కడ ఉందో, మీకు దాని మందు ఏం వాడాలి ఏంటి, ఇవన్నీ కూడా అందరి దగ్గర కూడా అంతే కదండి. ఎవరికే 1500 సెల్లు మానేశారు ఏమండి. అన్ని మీ అది యాప్ డౌన్లోడ్ మీకున్న తెగుల్ని దాంట్లో ఫోటో పెడితే సైంటిస్టులు అటెండ్ సలహా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ దానివల్ల గొడవల కింద కూడా ఉండి ఈసారి చిన్న ట్రాక్టర్ ప్రభుత్వం అందజేస్తుంది. అలాగే బరకాలు కూడా అవసరం అనుకుంటే కదండి 50% సబ్సిడీతో మీ ముందుకు వస్తాయి. ఈ యొక్క ఎన్డీఏ కూటమి రైతు పక్షపాతి కూటమిది. ఈ ఎన్డీఏ కూటమి కాబట్టి మీరు ఎప్పటికీ ముఖ్యంగా రేపు 10 గంటలకి రైతులందరికీ కూడా మొత్తం అందరి అధికారులతో రిలీజ్ క్లబ్ దగ్గర పెట్టడం జరుగుతూ ఉంది. వస్తే అక్కడ అధికారులు మన సుభాష్ గారిని మినిస్టర్ చేయడం జరిగింది.
మినిస్టర్ చేసినట్లే ఆయన చాలా చాకచక్యంగా అన్ని ఆయనకి విషయాలు అయితే నాకు తెలుసుగా ఏమీ తెలియకపోవచ్చు, తెలియకపోయినా సరే